మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు కవిత గారు కాంగ్రెస్ పార్టీ పైన మా పరిపాలన పైన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. నిన్న వారిరువురు చేసినటువంటి కామెంట్స్ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అవివేకమైనటువంటి అనాలోచితమైనటువంటి కామెంట్స్గా దాన్ని అభివర్ణిస్తూ ఉన్నాం. కల్వకుంట్ల కవిత గారు అన్నారని శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు. వారు వచ్చి చూస్తుంటే మహబూబ్నగర్ అంటారే ఇంత మంచిగా తీర్చిదిద్దింది కదా అన్న, అసలు ఎక్కడ మిస్ అయ్యాడు, ఎట్లా ఓడిపోయాడు, ప్రజలు ఎట్లా ఓడగొట్టిండ్రు అని ఆశ్చర్యానికి గురైన. ప్రజలు మోసపోలేదు. మీ శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి మోసాలకెళ్ళి, ఆయన చేసినటువంటి అభివృద్ధి పేరు మీద చేసినటువంటి డ్రామాలకెళ్ళి, ఒక మాయాజాలంలోకెళ్ళి బయటపడ్డారు. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా ఆ డ్రామాలకెళ్ళి బయటపడే విధంగా మేము పనిచేసినాము. వారు ఓడిపోయినారు, మేము గెలిచినాం. అంతే తప్ప ఇక్కడ ప్రజలు తప్పుదో పట్టింది లేదు. ప్రజలను మేము ఎవరం కానీ మీడియా కానీ ఎవరం కానీ మిస్గైడ్ చేసింది లేదు. ఈ నిజాన్ని కవిత గారు తెలుసుకోవాలి. శ్రీనివాస్ గౌడ్ గారు ఓడిపోవడానికి కారణం ఆయన చేసిన అవినీతి, ఆయన చేసిన అక్రమాలు, ఆయన చేసిన భూ ఆక్రమణలు, ఆయన చేసిన దోపిడీలు, ఆయన చేసిన అప్రజాస్వామికమైన పరిపాలన తప్ప ఇంకోటి కాదు. ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ, నేను ఆ రోజే చెప్పిన భయ కోపం ఉంటే నన్ను ఏమైనా చేయండి, అంతేగాని అభివృద్ధిని ఆపకండి అని అన్నాడు. ఏదైనా ఆపాలంటే ముందు జరగాలి కదా. ఎక్కడుంది నీ అభివృద్ధి, ఏడ జరుగుతున్న అభివృద్ధి? మేము ఏడ ఆపినాం? మన కలెక్టర్ గారికి చెప్పినామా ఆపమని, లేకపోతే మీ పక్కన మున్సిపల్ చైర్మన్ కూర్చుని మళ్ళీ ఆయనకు చెప్పినా? ఎవరికి చెప్పినాం? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధిని ఆపదు. శ్రీనివాస్ గౌడ్ గారు తెలుసుకోవాలి. అభివృద్ధిని ఇంకా రెండంతల స్పీడ్గా నడిపేయడమే మా ధర్మం. కాకపోతే అభివృద్ధి పేరు మీద నువ్వు చేసేటువంటి అవినీతిని దానిపైన అంతా కూడా విచారణ జరుగుతూ ఉంది. దానిపైన కూడా అధికారులు మరియు కొత్త ప్రభుత్వం కూలంకషంగా పరిశీలిస్తూ ఉంది. ఇవాళ ఎంత ఆశ్చర్యమైనటువంటి అవివేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడంటే శ్రీనివాస్ గౌడు, హాస్పిటల్ అట పాత కలెక్టరేట్లో జరుగుతున్నది, మేము ఆపినామట. మళ్ళీ ఆ కాంట్రాక్టర్ ఎవరు? ఆ హాస్పిటల్ నిర్మాణాన్ని పర్యవేక్షి ఏ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతూ ఉందో ఆ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పాలి మన సమాధానం. హాస్పిటల్ నిర్మాణం కన్నా ముందు రోడ్డుకు హాస్పిటల్కు మధ్యలో జరుగుతున్న నిర్మాణాలు ఏంటివి అని ఎన్నికల్లో 10 సార్లు ప్రశ్నిస్తే కూడా నిమ్మకు నీరెత్తనట్టు జవాబు చెప్పకుండా పోయింది నువ్వు. మరి అవి ఏంటివి, ఎవరివి, ఎవరికి లీజుకి ఇచ్చారు ఇప్పుడైనా చెప్పమాలా? ఇవన్నీ నువ్వు చేసేటువంటి గతంలో మీరు చేసేటువంటి అవినీతిని అందరూ కూడా బయటపెట్టే క్రమంలో ఏడ బయటపడుతుందో అని భయపడి ఉల్టా ముందే మా మీద దుమ్మెత్తిపోస్తాం. శ్రీనివాస్ గౌడ్ గారు ఓడిపోయిన తర్వాత 35 రోజులకు కవిత వెంబడి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు. ఓడిపోయిన 35 రోజులైనా అతనికి ఇంకా రియలైజేషన్ రానట్లో ఉంది. రియలైజేషన్ అంటే అరే నేను ఎందుకు ఓడిపోయినా, దానికి కారణాలు ఏంది అని తెలుసుకోకుండా అభివృద్ధి ఆగిపోతుంది అని చెప్పేసి పెద్ద ప్రెస్ మీట్లో అందరి ముందు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. అభివృద్ధి ఆగిపోలే, మహబూబ్ నగర్లో హరాచకం ఆగిపోయింది. అభివృద్ధి ఆగిపోలే, హరాచకం ఆగిపోయింది. ఇంకొక విషయం నాకు ఆశ్చర్యం అనిపించింది అని చెప్పి కవిత గారు అన్నారని చెప్పిండు. ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే నిజంగానే అది ఆశ్చర్యమే. శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ నుంచి వెళ్ళిపోవడం అంటే ఇక్కడ ప్రజలు ఆశ్చర్యంగానే ఉన్నారు. ఎందుకు ఆశ్చర్యంగా ఉన్నారంటే 68,000 ఓట్లు అతనికి ఎట్లా వచ్చినాయి అని చెప్పి ఆశ్చర్యంలో ఉన్నారు. కేవలం 40-45,000 ఓట్లు వస్తాయనుకున్నాం మేము, 68,000 ఓట్లు ఎట్లా వచ్చినాయి శ్రీనివాస్ గౌడ్కు అని చెప్పి ఆశ్చర్యంలో ఉన్నారు మహబూబ్ నగర్ ప్రజలు. పోయిన 2018లో అతనికి 58,000 పైచిలకు మెజారిటీ వచ్చింది. ఈసారి 19,000 మెజారిటీ తోటి ఓడిపోయిండు కిందికి వచ్చి. అంటే అప్పుడు 58,000 ప్లస్ ఇప్పుడు 19,000, అంటే పోయిన ఎలక్షన్స్ తోటి ఈ ఎలక్షన్స్ పోలిస్తే 75,000 ఓట్లు మంది అతనికి మైనస్గా ఓట్లు వేసినారు. దాని మీద నీవు సమీక్ష చేసుకో, ఎందుకు అయింది నాకు ఆ పరిస్థితి అని చెప్పేసి. దానిపైన సమీక్ష చేయకుండా ఆశ్చర్యపోతూ ఉన్నాం, ఇంత డెవలప్ చేసినాం అని చెప్పి మీరు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఎంతమందిని హరాస్మెంట్ చేసిండ్రు మీరు, ఎంతమందిని జైలుకు పంపించిండ్రు, ఎన్ని భూములు కబ్జా చేసిండ్రు, ఇవన్నీ నీకు తెలియడం లేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను నేను. ఇంకా నీకు 68,000 వచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు తెలుపు. 30, 35, 40,000 దాటకూడదు నీకు.
నీవు అంత పెద్ద హరాస్మెంట్ చేసినావు మహబూబ్ నగర్ లోపల. మళ్ళీ ఇప్పుడంట ఆ కవిత గారు చెప్తారు, ఈయన చెప్తారు, మహబూబ్ నగర్లో 2 పార్లమెంటు స్థానాలు మేము గెలవబోతా ఉన్నామని చెప్తారు. డిపాజిట్ రాకుండా చూసుకోండి అని చెప్తా ఉన్నా నేను. డిపాజిట్ వచ్చే విధంగా 3వ స్థానంలో ఉంటారు. కాంగ్రెస్ 1వ స్థానం, బీజేపీ 2వ స్థానం, టీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంటుంది. శ్రీనివాస్ గౌడ్ గారు నిలబడతారా, కేసీఆర్ గారు నిలబడతారా, కేటీఆర్ గారు నిలబడతారా, ఎవరన్నా నిలబడండి. మహబూబ్ నగర్ ప్రజలు బుద్ధి చెప్పడానికి కొరకు ఇక్కడ రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఆ ప్రెస్ మీట్లో లాస్ట్ 2-3 సెంటెన్స్లో ప్రశాంతంగా ఉన్న మహబూబ్ నగర్ను ప్రశాంతంగా ఉండనియండి అని చెప్పి మాట్లాడతాడు ఆయన. ప్రశాంతంగా ఉన్న మహబూబ్ నగర్ను ప్రశాంతంగా ఉండనియండి అని. మీరు చూడండి ఒకసారి ఆయన ప్రెస్ మీట్. ఇప్పుడు మహబూబ్ నగర్ చాలా ప్రశాంతంగా ఉంది. శ్రీనివాస్ గౌడ్, నీ ఉన్నప్పుడు భయంతో సెల్ ఫోన్లలో కాకుండా వాట్సాప్ కాల్లో మాట్లాడే సందర్భం మనకందరికీ తెలుసు. మన ప్రెస్ సోదరులు కూడా మన దగ్గర చాలామంది మాట్లాడినరు. అన్న వాట్సాప్ కాల్లో మాట్లాడతాను అన్న అని చెప్పి వాట్సాప్ కాల్లో మాట్లాడినరు. అప్పుడు ప్రశాంతంగా లేరు, వాట్సాప్ కాల్లో మాట్లాడినరు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి డైరెక్ట్ సెల్ ఫోన్లతో మాట్లాడుతున్నారు. వాట్సాప్ కాల్ లేవు అని చెప్పేసి ఒక్కసారి శ్రీనివాస్ గౌడ్ తెలుసుకో. ఇంకా నీవు రియలైజేషన్ నీకు రావడం లేదు. మొత్తం నాయనకనే ఉన్నారని చెప్పేసి ఇంకా మీరు ప్రగల్భాలు వెళ్తూ ఉన్నారు. మీరు ట్యాంక్ బండ్ ఆగిపోయిందంటారు. ఇంకొకటి ముఖ్య విషయం ఏమంటే, మన్నెంకొండ లోపట రోప్వే 100 కోట్లతోటి రోప్వే కడుతున్నాము. ఆ రోప్వే కడితే అక్కడ పెళ్లిళ్ళు జరుగుతాయంటాడు. ఏమన్నా తెలివిండి మాట్లాడుతున్నాడా, తెలివి లేకుండా మాట్లాడుతూ ఉన్నాడా? ఒకసారి మీరు ప్రెస్ మీట్ చూడండి. నేను చూసినాను, నేను 2 సార్లు చూసినాను నేను. ఆయన ఏం మాట్లాడతాడు, అక్కడ రోప్వే అయితే పెళ్లిళ్ళు ఎక్కువ జరుగుతాయంట. రోప్వేతో ఏమైనా పెళ్లిళ్ళు జరుగుతాయండి అంటే మతి భ్రమించింది. ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్లు ఎక్కడో నెల రోజులు దానికి పంపిస్తే అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా నా అభిప్రాయం. మీరు ఎంతమంది పార్టీలో జాయిన్ చేసుకున్నారు? అప్పట్లో మీకు పార్టీలో జాయిన్ చేసిన కౌన్సిలర్లను, బీజేపీ కౌన్సిలర్లను, కాంగ్రెస్ కౌన్సిలర్లను, వేరే కౌన్సిలర్లను జాయిన్ చేసుకున్నప్పుడు మీకు కనబడలేదు అప్పుడు? ఇప్పుడు ఆ జాయినింగ్స్ గురించి మీరు ఏదో ప్రగల్భాలు వలుపుతూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడైనా రియలైజ్గా అభివృద్ధికి మేము అడ్డం కాదు, అభివృద్ధి చేస్తాం మేము. అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర 15 కోట్లు ఇవ్వాలంట కాంట్రాక్టర్కు, 15 నుంచి 20 కోట్లు. అతడు వచ్చేసి మన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారితో, సార్ నాకు 15 కోట్లు రావాలి సార్ అంటే అతడు ఏదో సూసైడ్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడంటే మేము పిలిపించి, మా ఎమ్మెల్యే గారు పిలిపించి, మేము పైసలు అరేంజ్ చేస్తాము, మీరు ఆ విధంగా చేసుకోకండి అని. అంటే మహబూబ్ నగర్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా పైసలు ఇవ్వకుండానే కాంట్రాక్టర్లకు చెప్పి మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మేము ఇస్తాము అని చెప్పి చేసిన సందర్భం. ఇప్పుడు పైసలు లేవు, వాళ్ళు పనులు ఆపినరు, మేము పనులు ఆపినామని అంటాడు. మొత్తం నీవే కదా చేసింది. చిన్న వీడియో చూపిస్తే దయచేసి ఒక్కసారి చూడండి ప్లీజ్. 2020లో రమాదేవిని, సుధాకర్ రెడ్డిని కౌన్సిలర్లని సస్పెండ్ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇది చేశాను. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండే సస్పెండ్ చేసిన వాళ్ళని మళ్ళీ ఇప్పుడు నోటీస్ ఎట్లా పంపిస్తారో, చైర్మన్ గారికి మతి భ్రమించి మాట్లాడుతుందా, లేకుంటే ఆయన మాట్లాడడానికి అవగాహన ఉంది మాట్లాడుతుండ్రా, అవగాహన లేక మాట్లాడుతుండ్రా నాకైతే అర్థం కావట్లేదు. ఆ గతంలో వాళ్ళ వైఫ్ వచ్చేసి కౌన్సిలర్ ఉండే. కౌన్సిలర్ అప్పుడు నా దగ్గర చాలాసార్లు వర్క్ల కోసం వచ్చేవాళ్ళు. అందరికీ కౌన్సిలర్ అన్నప్పుడు కంపల్సరీ చైర్మన్ దగ్గర పోవాలి, వర్కులు తీసుకోవాలి, వర్కులు పెట్టించుకోవాలి, వర్కులు చేయాల్సిందే. ఇప్పుడున్న చైర్మన్ గారికి ఏ వర్క్ అడిగినా కూడా గౌరవ మినిస్టర్ అడగండి అని చెప్తున్నాడు. మరి నువ్వెందుకు చైర్మన్ అయినావు అబ్బా? మినిస్టర్ ఉన్నాడు కదా, మినిస్టరు కమిషనర్ చేస్తేనే కదా. మనం కౌన్సిల్ ఎందుకు, చైర్మన్ ఎందుకు, ఈ కౌన్సిలర్స్ ఎందుకు? వాళ్ళందరూ అవసరం లేదు కదా. మనకంటూ ఒక పొజిషన్ ఇచ్చినప్పుడు, ఒక పోస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి న్యాయం చేయాలి. అవతల వ్యక్తి ఆయన దానికోసం ఆయన బాగుపడాలి, ఆయన పేరు రావాలని చేస్తే కౌన్సిలర్స్ అందరూ ఏం కావాలి? ఈరోజు ఇంతమంది మూకుమ్మడిగా వచ్చి మాకు చైర్మన్ మారవాలి అని ఎందుకు అనుకుంటున్నారంటే, నాకు తెలిసి అయితే అంటే కామన్గా ఎవరు అడిగినాడు అంటే నువ్వు ఫిట్గా పర్ఫెక్ట్గా పని చేస్తే నేను మారవాలని ఎవరు కూడా అనుకోరు కదా. నీ చేతగాంతనాన్ని వేరే వాళ్ళ మీద ఎందుకు ఇది చేస్తున్నావు? కౌన్సిలర్ని కొంటున్నాం అంటే 2014లో దాదాపు 7 మంది మాత్రం మహిళా కౌన్సిలర్లే గెలిచిండ్రు, ఎంఐఎంఎల్ తప్ప. మిగతా ప్రతి కౌన్సిలర్ని నువ్వు నయాన్ని బెదిరించినవా, భయాన్ని బెదిరించినవా, గంజాయి పెడతాని బెదిరించినవా, ఎంతమందికి డబ్బులు ఇచ్చి నువ్వు ఒకసారి దయచేసి మినిస్టర్గా చెప్పాల్సిందే నేను కోరుకుంటున్నాను. చేసిన కౌన్సిలర్లను సంతలో ఉన్నట్లు కొంటుందని చెప్పి వాళ్ళని అవమానపరిచిండు కదా. వాళ్ళని అవమానం కాదు అది. ఇన్ని రోజులు
కంటికి రెపలా కాకాడుకొని దౌర్జన్యమో మంచో చెడ్డనో నువ్వేం చెప్తే అది చేసి, ఏ రకమైన చెడు పనులు చెప్తే కూడా మనసు చంపుకొని చేసి, ఇంతమంది పాలమూరు ప్రజలతో అనిపించుకొని వాళ్ళు కూడా ఈరోజు ముఖం ఎత్తుకొని తిరగడానికి ఇబ్బంది పడి బాధలు పడుకుంటా నీ ఎంబడి ఉన్నందుకు మమ్మల్ని కూడా తూతు అని అంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు వచ్చి బాధపడుతున్నారు. నీ ఎంబడి మాతో నీవు అసలు పాపాలు చేసినవన్నీ కూడా శ్రీనివాస్ గౌడ్ అకౌంట్లోనే పడతాయి. వీళ్ళు ఇబ్బంది పెట్టి చేపించిన పాపాలు అవన్నీ కూడా. కాబట్టి వాళ్ళకు కూడా ముఖం లేకుండా ఇబ్బంది పడి ఈరోజు వస్తుంటే ఎన్నికలు ఒక 2 కౌన్సిలర్లు జోకర్ గాళ్ళు వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టి 10 లక్షలు ఇస్తా 15 లక్షలు ఇస్తా ఆగిపో అని చెప్తున్నావు. డబ్బులు ఇస్తాం ఆగిపో అని చెప్తున్నాడు ఆయన. అంటే డబ్బులు ఇచ్చి నువ్వు ఆపుకుంటున్నావు, ఏదొద్దు మాకు ప్రశాంతంగా మేము మా డెవలప్మెంట్ మేము చేసుకుంటాం, మాకు స్వేచ్ఛ కావాలని ఇక్కడ వస్తున్నావు. చాలా రకాలుగా కాన్స్టిట్యూన్స్ మన వార్డులలో ఇబ్బందులు ఉన్నాయి. ఇన్ని రోజులు మమ్మల్ని ఆయన అరాచకాలకు మాత్రమే యూజ్ చేసుకున్నాడు, కానీ మా అభివృద్ధిలో ఆయన భాగం కాలేదు. మాకు నరకం చూపించండు కాబట్టి మాకు మీరు చేయుతనియండి వచ్చి అడిగితే పార్టీలో ఆలోచన చేసి ఎవరు మంచి ఎవరు చెడ్డ ఎట్లా తీసుకోవాలి ఎట్లా కూడా తీసుకోకూడదు అనేది పార్టీ ఆలోచన చేస్తుంది. ఇప్పుడు ఓన్లీ వాళ్ళ అరాచకాలకి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కూడా ఫోన్లు చేసిన వాళ్ళకు 15 లక్షలు ఇస్తాం 20 లక్షలు ఇస్తాం ఆగిపోండి అని. ఇంకోటి ఏం చేస్తున్నాడంటే తెలంగాణ భవన్కు పోయి కేటీఆర్ను రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, ప్రెస్ మీట్లో కూర్చొని నా గురించి 4 ముక్కలు మాట్లాడాను. నిన్న ఆయన పాపం ఎవరినో పలకరియనికి వస్తే మన ఆల వెంకటేశ్వర రెడ్డి బ్రదర్ విషయం పలకరియనికి వస్తే ఆమెను రిక్వెస్ట్ చేసుకొని తెచ్చి కూర్చోబెట్టుకుని భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? చేసిన పాపాలు బయటపడతాయి, నా ఎంబడి పార్టీ ఉంది, నా ఎంబడి పెద్ద వ్యవస్థ ఉంది చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నీ బాధలకు కేటీఆర్ కూడా చెప్తున్నాడు, ఎక్కడ ఆయన ఇంత నెత్తి నొప్పి ప్రెస్ మీట్లో కూర్చొని నన్ను దావా కొడుతున్నాడు. నీది అది నీ బాధ నీ భయం. చేపించి కేటీఆర్తో చేయించే ప్రయత్నం, ఇంకోటితో చేయించే ప్రయత్నం. తిక్కుడా కేటీఆర్కు కూడా అర్థమైపోయింది, ఇటువంటికి ఆడొక్కతో టికెట్ ఇవ్వకపోతే 4-5 కాన్స్టిట్యున్సీలు ప్రభావితం అవుతుండే. ఈ దరిద్రునికి ఇచ్చినందుకే 4 కాన్స్టిట్యున్సీలు మేము ఓడిపోయినామని అర్థమైంది ఆయన. నీ ప్రభావం, నీ యొక్క వేవ్స్, నీ యొక్క కాంతి 4 కాన్స్టిట్యున్సీలు మీద పడ్డది. ఆ 4 కాన్స్టిట్యున్సీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా విజయం సాధించడానికి సహకరించిందంటే నీ యొక్క కాంతి, దుర్మార్గ కాంతి అది. ప్రజలారా భయపడకండి, బాధితులారా భయపడకండి. పార్టీ ఆఫీస్కి వచ్చి బాధితులందరూ కంప్లైంట్లు చేయండి, దాని మీద లీగల్ చర్యలు ఉంటాయి. ఎస్పీ గారితో మా ఎమ్మెల్యే గారు మాట్లాడి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి ఒక్కొక్కటి తీసుకుంటూ పోతే రోజు కూడా బాధితులకు అందరికీ న్యాయం చేసే వరకు కూడా మేము అందరం కలిసికట్టుగా బాధితుల పక్షాన్ని నిలబడి నీ యొక్క పాపపు పుట్టను మొత్తాన్ని కూడా తేనెతిట్ట లాంటి పాప పుట్టను మొత్తం కూడా కదిలించి నీ యొక్క అంటే అందరికీ ఆకలి అయితే అన్నము, ఆకలి అయితే టిఫిన్ చేస్తారు, కానీ నీవేమో నీ తమ్ముడేమో ప్లాట్లు బుక్తాడు, నీవేమో భూములు బుక్తావు. 100 గజాల ప్లాట్ కూడా వదిలిపెట్టలేడు నీ తమ్ముడు. ఇప్పుడు కండిషన్ బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు, రూరల్ పోలీసులు సంతకం చేస్తున్నాడు. మీ చరిత్రలనేమో రౌడీలనేమో మంచోళ్ళుగా చూపించి దౌర్జన్యాలు చేయించినావు, మంచోళ్ళనేమో రౌడీలుగా చూపించినావు. సమాజంలో గౌరవం ఉన్న వాళ్ళందరూ నీ దృష్టిలో రౌడీలు, బెదిరించి వసూలు చేసిన వాళ్ళందరూ నీ దృష్టిలో మంచోళ్ళు. అవన్నీ కూడా వెలికి తీస్తాం.